ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం మేడిగడ్డని బొందబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేయడం జరిగింది, వంచడం జరిగింది. మరీ ముఖ్యంగా మన పాలమూరు జిల్లా పైన కేసీఆర్ పగబెట్టుకొని పాలమూరు జిల్లాని ఎడారిగా మార్చే కుట్ర కేసీఆర్ చేయడం జరిగింది. ఏ మహబూబ్ నగర్ ప్రజలైతే 2009వ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కి ఓట్లేసి ఎంపీగా గెలిపించి రాజకీయ పునర్జన్మ కేసీఆర్ కి ఏ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిండ్రో అదే మహబూబ్ నగర్ పై కుట్ర చేసి పగబెంచుకొని మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు కేసీఆర్. ఇవాళ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ భాగోతం తెలిసినటువంటి తెలంగాణ ప్రజలు ఓటు రూపంలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పడం జరిగింది. మొన్న ఓటు రూపంలో బుద్ధి చెప్పిండ్రు. అయినా ఈ బీఆర్ఎస్ నాయకులకి బుద్ధి వచ్చినట్టుగా లేదు. మళ్ళా కూడా ఏ మేడిగడ్డ అయితే స్వయంగా కేసీఆరే అదొక బొందలగడ్డ అని అన్నాడో మీరు గమనించాలి. అంతకుముందు కేసీఆర్ కాళేశ్వరంని ఆదర్శంగా తీసుకోవాలి, అదొక ప్రపంచానికి 7వ అద్భుతంగా కీర్తి ఎత్తుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ వాళ్ళ నిర్వాహకం చూసి మేడిగడ్డని కేసీఆరే ఇవాళ స్వయంగా బొందలగడ్డ అన్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కి వాళ్ళ పార్టీకి ఓటు రూపంలో బుద్ధి చెప్పినా వాళ్లకు బుద్ధి వచ్చినట్టుగా లేదు. కుంగిపోయినటువంటి మేడిగడ్డ చూసి ఇంకా వాళ్లకు పశ్చాత్తాపం వస్తలేదు. వాళ్ళ ధనదాహానికి నిదర్శనమే కుంగిపోయినటువంటి మేడిగడ్డ పిల్లర్లు. వాళ్ళనే ఇవాళ అన్నారం బ్యారేజీకి అక్కడ పగుళ్లు పడ్డాయి, అన్నారం బ్యారేజీ దగ్గర నీళ్లు లీక్ అవుతున్నాయనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వాళ్ళ నిర్వాహకం వల్ల, చాలా కన్స్ట్రక్షన్ లో లోపం వల్ల, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపం వల్లనే ఈ మేడిగడ్డకు చెందినటువంటి పిల్లర్లు కుంగిపోయినాయనే మాట చెప్పడం జరుగుతుంది. మేడిగడ్డలో ఉన్న పిల్లర్లు కుంగిపోవడమే గాక మేడిగడ్డకు ఎగువన దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా, కాళేశ్వరంలో భాగమైనటువంటి ప్రాజెక్టులు కూడా అదే స్ట్రక్చర్స్ తోటి, అదే మెథడాలజీ తోటి కట్టడం జరిగింది. కాబట్టి మిగతావన్నీ కూడా ఏ విధంగా అయితే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినాయో మిగతా స్ట్రక్చర్లు కూడా అదే విధంగా కుంగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది అని చాలా స్పష్టంగా అందరు నిపుణులు కూడా చాలా స్పష్టంగా అధికారికంగా కూడా తెలియజేయడం జరిగింది.